రెండేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో రంగప్రవేశం చేశాయి 2000 నోట్లు. పెద్ద నోట్లు రద్దవడంతో కొత్తగా ప్రభుత్వం ఈ 2000 నోటును ప్రవేశపెట్టింది. నాడు 2000 నోటు పొందేందుకు కస్టమర్లు గంటల తరబడి బ్యాంకు క్యూ లైన్లో నిల్చున్నారు. ఇప్పుడు ఆ నోటు కూడా కనుమరుగు కానుందా? ఇకపై కనిపించదా? ప్రస్తుతం ఉన్న 2000 నోట్లే చివరి నోట్ల, కొత్త నోట్లు ఇక రావా? నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు చేశాక ఆ స్థానంలో 2000 నోటును కొత్తగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ నోటుకు కేంద్రం మంగళం పాడనున్నట్లు సమాచారం. ఇకపై 2000 నోట్ల ముద్రను ఆపివేసేందుకు కేంద్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా చేసి క్రమంగా 2000 నోట్ల సర్క్యులేషన్ను నిలిపివేయాలని భావిస్తోంది. 2000 నోట్లను కొందరు పెద్ద మొత్తంలో నిల్వ ఉంచుకుంటున్నారని, అంతేకాకుండా పన్ను ఎగవేతకు, మనీ లాండరింగ్కు కూడా 2000 నోటును వినియోగిస్తున్నారన్న అనుమానం రావడంతో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సమాచారం. 2000 నోటు ముద్రను ఆగిపోయినా చలామణిలో మాత్రం ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఈ 2000 నోటును ప్రవేశపెట్టింది. మార్చి 2018 నాటికి సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ విలువ మొత్తం 18.03 ట్రిలియన్లు. ఇందులో 6.73 ట్రిలియన్లు లేదా 37% 2000 రూపాయల నోటు రూపంలోనే ఉన్నాయి. 7.73 ట్రిలియన్ రూపాయలు లేదా 43% కరెన్సీ 500 నోట్ల రూపంలో ఉంది. మిగతా కరెన్సీ తక్కువ విలువ చేసే డినామినేషన్లో ఉన్నాయి. దేశంలో 2000 నోటును నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టగానే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ₹1000 జరిగే అవినీతిని రెట్టింపు చేసి 2000కు చేర్చగానే విమర్శలు ఎదుర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టొచ్చని నాడు మోడీ చెప్పారు. అయితే నిన్న మొత్తం నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో పెద్ద నోట్లను ప్రవేశపెట్టి నల్లధనానికి చెక్ ఎలా పెడతారని విపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధు, చెప్పండి. 2 ఏళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దుతో రంగప్రవేశం చేసిన 2000 నోట్లను కూడా క్రమక్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కదా, సో ఎందుకు ఇలా చేస్తున్నారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్పొచ్చు దీని మీద? థ్యాంక్ యూ నవీన్. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని అరికట్టేందుకు 2016 నవంబర్లో రూపాయలు 500 నోటు 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో 2000 నోట్లను ఇంట్రడ్యూస్ చేశారు. సో మొత్తానికైతే ఈ నల్లధనాన్ని వెలికి తీయడం కోసం చాలా మంది 500 నోట్లు 1000 నోట్లు దాచుకున్నారని, దీనికి ఒక చెక్ పెట్టేందుకే కొత్త నోట్లు తీసుకొచ్చారని ప్రకటించారు. అయితే తాజాగా 2000 నోట్ల గురించి ఒక న్యూస్ అయితే జాతీయ మీడియాలో చాలా స్ప్రెడ్ అవుతుంది. 2000 నోట్లను ఆపేస్తున్నారు, అది చలామణిలో నుంచి పోతున్నాయని ఒక జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు అయితే ఈ విషయంలో చాలా ప్రజలు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్లు కూడా రద్దు అయిపోతే మళ్ళీ ఇబ్బందులు, అంటే ఇంతకు ముందు డిమానిటైజేషన్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు, ఇప్పుడు కూడా అదే విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో నోట్ల రద్దుకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గి ఇలా స్పందించారు. అయితే డైరెక్ట్ ఏం సమాధానం చెప్పలేనప్పటికీ ఒక ట్విట్టర్ లో అతను ఒక ట్వీట్ చేశాడు. ప్రభుత్వం దగ్గర కావాల్సిందని 2000 నోట్లు ఉన్నాయని ఒక ట్వీట్ చేశాడు. 2000 నోటు ముద్రణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ప్రస్తుతం కావాల్సినంత నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆయన చెప్పారు. 2000 నోటు ముద్రను ఆపేశారని వస్తున్న వార్తలు మాత్రం ఆయన ఖండించలేదు, ఇటు దాని మీద ఒక స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికైతే ఇలాంటి సందర్భం ఏమీ లేదు అని చెప్పాడు. అయితే ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతకుముందు డిమానిటైజేషన్ లో ఆ సమయంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడి అది ఎలక్షన్ మీద బీజేపీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. సో ఇలాంటి నిర్ణయం దాటిస్తే అయ్యే అవకాశం ఉంది. Thank you, Siddharth. Thanks for the updates.